రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఫలితాల రాక చాలా వేగంగా జరుగుతోంది. క్రమక్రమంగా మనకి అప్డేట్స్ అన్ని కూడా చాలా క్విక్గా వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలను ఒకసారి మనం గమనిస్తే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 345 వార్డులను గెలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. 195 వార్డులని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. అయితే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. సూర్యాపేటలో వీర సైనికుల కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి. సూర్యాపేటలో 44వ వార్డులో గాల్విన్ వీరుడు సంతోష్ తల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో దిగారు మంజుల. ఆమె ప్రస్తుతం వెనకంజలో ఉన్నట్టు మనకి సమాచారం అవుతోంది. అలాగే 46వ వార్డులో కార్గిల్ వీర సైనికుడు గొప్పయాచారి కూతురు మౌనిక బీఆర్ఎస్ తరఫున రంగంలో దిగారు. ఆమె కూడా వెనుకంజలో ఉన్నట్టుగా మనకి సమాచారం అవుతోంది. వీరిద్దరు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులుగా రంగంలో దిగారు. వీర సైనికుల కుటుంబాలకు సంబంధించిన వీరిద్దరికీ బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. కానీ వారిద్దరు కూడా ప్రస్తుతం వెనుకంజలోనే ఉన్నారు అన్నది మనకి అందుతున్న సమాచారం.